హలో, ఇవాల్టి ఎపిసోడ్లో మనము కైలాస పర్వతం గురించి లేదా మౌంట్ కైలాష్ గురించి చెప్పుకుందాము. ఇది ఈ మహాదేవుని నివాసము. ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన నివాస స్థలం కదా. ఆయన సౌండ్ వినిపిస్తుందట. అట్లాగే ఓంకారనాదం సౌండ్ కూడా వినిపిస్తుందట. మహాదేవుని రూపము లేదా ఈ కైలాస పర్వతము రెండు కూడా కన్నులకి అత్యంత ప్రీతిదాయకం. చక్కటి నలుపు కలర్లో స్నో కప్పబడి ఎంతో అందంగా వర్ణనాతీతంగా కనిపిస్తుందట. నార్త్ ఫేస్ బంగారు వర్ణంలో, సౌత్ ఫేసు చక్కటి నీలం కలర్లో, ఈస్ట్ ఫేస్ క్రిస్టల్ కలర్లో, తర్వాత వెస్ట్ ఫేస్ చక్కటి రెడ్ రూబీ కలర్లో మనకి దర్శనమిస్తుంది. ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరు అధిరోహించలేకపోయారట. వారు అధిరోహించడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడ అయితే వాళ్ళు మొదలుపెట్టారో అక్కడే ఉన్నారట. అలాగే వాళ్ళ వయసు యాక్సిలరేట్ అయిపోయిందట. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారట. అట్లాగే ఈ పర్వతాన్ని అధిరోహించకూడదు అనే డెసిషన్కి వచ్చారట. అలాగే ఈ పర్వతము మరి శంబాలా నగరంని పర్వతం కింద దాచుకుని ఉంది, లేదా శంబాలా నగరం రీచ్ అవ్వటానికి గుహలు ఈ కైలాస పర్వతం కిందే ఉన్నాయని చెప్పుకుంటారు. అట్లాగే కైలాస పర్వతం యాక్సిస్ నుండి అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ పొజిషన్లో ఉందిట. ఎంతో స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఫోర్సెస్ ఆధీనంలో ఉందిట. అట్లాగే ఇది 6666 కిలోమీటర్స్ ఫ్రమ్ స్టోన్ హెంజ్, అలాగే ఫ్రమ్ నార్త్ పోల్ సౌత్ పోల్ డిస్టెన్స్లో ఉందిట. అలాగే ఎప్పుడైతే మౌంట్ కైలాష్ హైట్ని మెజర్ చేశారో బేసల్ లెవెల్ నుంచి, అది 13,332 కిలోమీటర్స్ చూపించింది. అంటే ఈ 6666 × 2 అన్నమాట. మెజర్మెంట్ని సైంటిస్టులు సైతం ఆశ్చర్యపరిచిందిట. అట్లాగే మౌంట్ కైలాష్ మరి చక్కటి నల్లటి ఆకారంలో ఉంటుంది కదా. ఒక్క మొక్క కూడా పెరగదట. ఎప్పుడు స్నోతో కప్పబడి ఉంటుందిట.